హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ పోరాటం. వాలిడేషన్ చట్టం రద్దు చేయాలి అని హక్కుల కోసం ఐక్యంగా ఉండండి. పెన్షనర్ సంఘాలు తమ హక్కుల సాధన కోసం నడుం బిగించాయి. పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేస్తోందని భావిస్తున్న వాలిడేషన్ చట్టం రద్దు చేయాలని, తమ ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరుణ గారు కీలక ప్రకటన చేశారు. పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాడాలని అయితే ఆమె పిలుపునిచ్చారు. వాలిడేషన్ చట్టం అంటే ఏమిటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ వాలిడేషన్ చట్టం అనేది 2026 జనవరి 1 తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్‌దారులకు అంటే 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆ తేదీ తర్వాతే కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రమే ప్రయోజనాలు ఇస్తామని ప్రకటించింది. ఎందుకు అన్యాయం? అంటే ఈ నిర్ణయం వల్ల పాత పెన్షన్‌దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పెన్షనర్స్ అసోసియేషన్ వాదిస్తోంది. తమ జీవితాంతం దేశానికి సేవ చేసి రిటైర్ అయిన వారికి కొత్తగా రిటైర్ అయ్యే వారితో సమానంగా ప్రయోజనాలు కల్పించకపోవడం వివక్ష చూపడమే అవుతుందని అరుణ గారు డిమాండ్ చేశారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలనైతే ఆమె కేంద్రాన్ని కోరారు. పెన్షనర్ల ఇతర ప్రధాన డిమాండ్స్ అయినటువంటి వాటిలో వాలిడేషన్ చట్టం రద్దుతో పాటుగా పెన్షనర్స్ అసోసియేషన్ మరికొన్ని కీలకమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచింది. ఇక్కడ ఈపీఎస్ పెన్షన్‌దారులకు కనీస పెన్షన్ పెంపు. ఈపీఎస్ పెన్షన్‌దారులకు కనీస పెన్షన్‌ను నెలకు 9,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. రెండవది పెన్షన్ బకాయిల తక్షణ చెల్లింపు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. మూడోది పెన్షన్ యాక్ట్ మే 2025 రద్దు. పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ యాక్ట్ మే 2025ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగోది ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు హెల్త్ కార్డులు. ఈపీఎస్ పెన్షన్‌దారులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేసి, వారికి ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు. ఐదోది గ్రాట్యుటీ పెంపు. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న మాదిరిగానే గ్రాట్యుటీ మొత్తాన్ని 20,00,000కు పెంచి చెల్లించాలని సూచించారు. ఆరోది సీవీపీ మినహాయింపుల పెంపు. సో, మినహాయింపుల కాలపరిమితిని 12 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఇక ఏడవది 398 వేతనంతో పనిచేసే టీచర్లకు ప్రయోజనాలు. గతంలో కేవలం రూ. 398 వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, నామమాత్రపు ఇంక్రిమెంట్‌లను ఇచ్చి వారికి గుర్తింపు, పూర్తి పెన్షన్ బెనిఫిట్స్ అందేలాగైతే చూడాలని డిమాండ్ చేశారు. ఇక ఎనిమిదవది ఈ కుబేర్‌లో పెండింగ్‌లో బిల్లులు చెల్లింపులు. సో, ఈ కుబేర్‌లో ఉన్నటువంటి ఆన్‌లైన్ ట్రెజరీ బిల్లింగ్ సిస్టమ్ ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. 4 డీఏల తక్షణమే చెల్లించాలి. సో, 4 డీఏల తక్షణ చెల్లింపు. పెండింగ్‌లో ఉన్న 4 డీఆర్‌ఎస్ అలవెన్స్ డీఏ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణ మరియు సంఘటిత శక్తి. పెన్షనర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేపడతామని అసోసియేషన్ ప్రకటించింది. మరి ఈ మేరకు ఈ పోరాటంలో పెన్షనర్లందరూ ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అరుణ గారు పిలుపునిచ్చారు. ఒకరికొకరు తోడుగా నిలబడితేనే తమ హక్కులను సాధించుకోగలమని ఆమె నొక్కి చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నూతన నూకల జగదీశ్వర్ చంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శి తదితరులైతే పాల్గొన్నారు. ఈ సమావేశం పెన్షనర్స్ అందరికీ చేరి తమ హక్కుల సాధనలో భాగస్వామ్యం కావాలని అయితే కోరుతున్నాము. ఈ డిమాండ్‌లపై మీ అభిప్రాయాన్ని, మీ సలహాను కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.